నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సందీప్ పెమీరా, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, ఓమ్ని హాస్పిటల్స్, కుక్కట్పల్లి. ఈరోజు మనము కిడ్నీ ప్రాబ్లమ్స్ యొక్క లక్షణాలను తెలుసుకుందాము. మొదటిగా మూత్రంలో నురుగు బాగా రావడము, మూత్రం ఉత్పత్తి తక్కువ అవ్వడము, రాత్రిపూట మళ్ళీ మూత్రం రావడము, పొద్దున కళ్ళు చుట్టూ వాపులు రావడము, సాయంత్రం పూట కాలవాపులు పెరగడము, యంగ్ పాపులేషన్లో బీపీ డిటెక్ట్ అవ్వడము, అదే ఓల్డ్ పాపులేషన్లో, ఎల్డర్లీ పాపులేషన్లో బీపీ అన్కంట్రోల్ అవ్వడము, ఆకలి తక్కువ అవడము, వాంతులు అవ్వడము, నీరస పడడము, ఇవన్నీ కొన్ని కిడ్నీ ప్రాబ్లమ్స్ యొక్క లక్షణాలు. కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా సైలెంట్ చెప్పు. ఇనీషియల్ స్టేజెస్లో లక్షణాలు మనకు కనిపించవు. 2 కిడ్నీలు అట్లీస్ట్ 80-90% డ్యామేజ్ అయిన తర్వాతనే మనకు ఈ లక్షణాలు అనేవి బయటపడవచ్చు. ఎర్లీ స్టేజెస్లో మనము కిడ్నీ సమస్యలు ఎలా తెలుసుకోవాలి? దీనికి ఒకటే సొల్యూషన్: రొటీన్ స్క్రీనింగ్ ఆఫ్ ఐరిస్ పాపులేషన్. ఐరిస్ పాపులేషన్ అంటే ఎల్డర్లీ ఏజ్ గ్రూప్, డయాబెటీస్, హైపర్టెన్షన్, హార్ట్ డిసీజ్, ఒబిసిటీ, మెటబాలిక్ సిండ్రోమ్, పదే మూత్రం ఇన్ఫెక్షన్స్ రావడము, అదేవిధంగా మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడము, మాత్రలు ఎక్కువ తీసుకోవడము, ఆల్టర్నేటివ్ మెడికేషన్స్ ఎక్కువ తీసుకోవడము, కుటుంబంలో ఎవరికైనా కిడ్నీ సమస్యలు ఉంటే వీళ్ళందరూ ఐరిస్ పాపులేషన్. ఈ ఐరిస్ పాపులేషన్ అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి ఒక మూత్ర పరీక్ష, క్రియాటినిన్ పరీక్ష చేయించుకుంటే అందులో ఏమైనా ప్రాబ్లం ఉంటే అర్లీగా డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చే ఆస్కారం ఉంటుంది. ఇలాంటి కిడ్నీ సమస్యలతో మీరు బాధపడుతున్నా, లేకుంటే సందేహాలున్నా మీరు ఓమ్ని హాస్పిటల్స్, కుక్కట్పల్లిలో నన్ను సంప్రదించండి.